వెంకటరామరెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ఏ విధంగా జరుగుతుంది అనుకున్నారు? ఆ సిట్ పోయింది, షట్ డౌన్ అయిపోయింది, ఇప్పుడు కొత్త సిట్ వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త సిట్కి ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో మార్గదర్శకాలు ఏంటి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, వీటిలో టర్మ్స్ ఆఫ్ ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, అక్కడ ఉన్న మూల సూత్రాలు ఏం పాటించాలి, ఏ అంశాల మీద అనేది కూడా క్లారిటీ లేదండి. ఏఆర్ డైరీ నుంచే స్టార్ట్ చేయాలా, ఏ డేట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి, కేవలం అంటే ఏఆర్ డైరీని మాత్రమే చేయాలా, అదర్ డైరీస్ని కూడా చేయాలా, తర్వాత అపాయింట్ అయినప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, దీంట్లో ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్, దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన క్లారిటీ లేదు. వీటన్నిటిపైన మళ్ళీ అప్లికేషన్లు ఇంటర్లోకేటరీ అప్లికేషన్లు వేసుకుంటూనే పిటిషనర్స్ తరపున వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు తుషార్ మెహతా గారిని సుప్రీంకోర్టు చాలా గౌరవంగా మీరు మాకు సహకరించండి, మాకు సహాయం చేయండి, దీంట్లో మేము ఒక దీనికి రావడం కోసం, ఒక నిర్ణయానికి రావడం కోసం అదే సిట్ని కొనసాగించాలా, లేకపోతే మేము ఇంకేమైనా స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏమైనా కేటాయించాలా అని అడిగినప్పుడు ఆయన 3 రోజులు టైం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఎవరున్నా కూడా, బట్ అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంటే, ఇక్కడ ఉన్నది కూడా ఎన్డీఏ గవర్నమెంట్. తప్పకుండా అసలు తుషార్ మెహతా గారు సిట్ని కంటిన్యూ చేయాలి అనేటువంటిది కాకుండా ఇంకొక ఆలోచన ఇస్తాడనేది అనుకోవడం కూడా తప్పే. ఆయన అదే విధంగానే మనం అనుకున్న విధంగానే సిట్లో ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, కేంద్ర ప్రభుత్వం వాయిసే కదా సార్ ఒక సొలిసిటర్ జనరల్ వినిపించేది, ఓన్ వాయిస్ కాదు కదా, ఇది నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ వాయిస్. ఓకే, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాయిస్ని ఆయన వినిపించారు. తర్వాత ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి సిట్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి ఆఫీసర్స్ అని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి రెప్యుటేషన్ ఉందంట. సో ఈ విధంగా ఉన్నది కాబట్టి మనం ఏమి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. తర్వాత ఇంకొక పాయింట్ కోరారు కదా, ఈ సిట్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకొక సీనియర్ ఐపీఎస్ని వాళ్ళకి అటాచ్ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా. ఇంకేముంది సార్, ఇంకా అదే కంటిన్యూ చేయమని కదా. వెంటనే సుప్రీంకోర్టు కూడా ఒక రియాక్షన్, చంద్రబాబు నాయుడు గారు కూడా వారు అన్నారు, సీఎం గారు అన్నారు, మీరు స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన అభ్యంతరం లేదని అన్నారు కదా అనే మాటలు లేవనెత్తారు. ఇప్పుడు ఇది ఏమవుతుందండి సార్, మన అనుభవంలో మనం ఇంతకుముందు చూసినటువంటి కేసులతో చూస్తే ఒక వారం రోజులు, ఇంకొక నెల రోజుల పాటు దీని గురించి ప్రజలు చర్చించుకుంటారు. ఆ తర్వాత పిటిషనర్స్ కూడా వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇక్కడ ఈ సిబిఐలో ఒక డైరెక్టర్ గారికి చాలా పనులు ఉంటాయి, ఆయన ప్రతిరోజు దీని గురించి రివ్యూ మీటింగ్స్ పెట్టలేడు. వీళ్ళని అపాయింట్ చేస్తారు, అపాయింట్ చేసిన ఆఫీసర్స్ పనిచేస్తూ వెళ్తారు. మళ్ళీ ఎప్పుడో వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు, ఆ టర్మ్ ఏదో గుర్తు వచ్చినప్పుడు చేస్తారు. మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ ఎలక్షనో ఇంకొక రకమైన ఏదైనా ఒక ఎసెన్షియల్ ఇది వచ్చినప్పుడు మాత్రమే దీని గురించి మళ్ళీ ప్రజలు డిస్కస్ చేసుకునే విధంగా మళ్ళీ చర్చకు వస్తుంది తప్ప ఇది కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. అంతేనా? అంతే, పెద్దగా ఉపయోగమే ఉండదు. కాకపోతే ఒక ఉపశమనం ఏంటంటే, వేశారు, దాని రిపోర్ట్ ఎప్పుడో వస్తుంది, దాని గురించి ఆ రిపోర్ట్ ఎప్పటికి ఇస్తారు అనేది దానిపైన కాదు. ఇది పూర్తిగా యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా కలిపారా అన్న అంశాన్ని తేల్చడానికి పరిమితం అయితే ఓకే, లేదంటే షుగర్ లో తీపి తగ్గింది, ఇదేదో ఇంకా ఉంది కదా చాలా, మొన్న చెప్పాను అట్లా, వాటిలో బెల్లంలో తీపి తగ్గింది అని ఈ రిపోర్ట్లు ఇచ్చేసి ఇది కాదు. ఈవో గారు ఉందా లేదా అనేది తేల్చాల్సిన ఈవో గారు ఎసెన్స్ వాసన గురించి కూడా మాట్లాడారు. వాసనను కూడా డిసైడ్ చేయాలి అంటే మరి ఎవరు డిసైడ్ చేయాలి? ఎఫ్ఎస్ఎస్ఏఐలో ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి ఆ సీనియర్ ఆఫీసర్ చూసినంత మాత్రం కాదు, అది చాలా దీనిపైన చాలా కసరత్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ పిటిషనర్స్ అందరూ యాక్టివేట్ అయ్యి వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ దర్యాప్తు సంస్థలో ఏమైనా జరుగుతుందా అనేది వాళ్ళకి మళ్ళీ సుప్రీంకోర్టుకి రిపోర్ట్స్ వేయమని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా రిపోర్ట్లు వేయించుకొని ఇంటరిమ్ రిపోర్ట్స్, తర్వాత ఈ ఆఫీసర్స్ ఎవరెవరు అపాయింట్ అయ్యారనే దాని దగ్గర నుంచి మొదలవుతుందండి. ఇంకా తర్వాత ఈ ఇంటరిమ్ అప్లికేషన్స్ వేసుకుంటూ వెళితే ఇది ఎప్పటికి తెగాలనేది కష్టమే. బహుశా ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టవచ్చని నేను అనుకుంటున్నాను. రైట్.